సొరకాయ సల్లదప్పలం చేస్తున్నానండి. సొరకాయలు, వెల్లుల్లిపాయలు, కొన్ని మిరపకాయలు వేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వరకు ఉడికించాను. ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ చేసుకుంటానండి. సొరకాయ ముక్కలతో పాటు పెరుగు వేస్తున్నాను దీంట్లోనే. పెరుగు, కొంచెం బియ్యం పిండి కూడా వేస్తాను. 1.5 చెంచా బియ్యం పిండి, టేబుల్ స్పూన్ అండి, ఇది టీ స్పూన్ కాదు. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, జీలకర్ర గ్రైండింగ్ చేసేస్తాను. మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని ప్రాసెస్లోకి తీసుకెళ్దాం. 1 స్పూన్ నెయ్యి పోపులోకి, కొంచెం ఆయిల్ వేస్తాను. ఇది మొత్తం చల్లదప్పలం లాగా కాదండి. చల్లదప్పలం అయితే కంపల్సరీగా మొత్తం నెయ్యి వేయాలి. సొరకాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేస్తాను. అటువంటి మజ్జిగ వేస్తున్నాను. మజ్జిగ, సొరకాయ. కొంచెం ఉడికే వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. మజ్జిగ పగలకుండా ఉండాలి. కొంచెం నీళ్ళు కలుపుతున్నాను. పిండి వేసాం కదా, చిక్కబడుతుంది. దప్పలం మరుగుతోంది. కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కొంచెమే వేసుకున్నాను. మజ్జిగకి సరిపడా ఉప్పు కావాలి. మళ్ళీ ఒక 2 పొంగులు వచ్చిందంటే చల్లదప్పలం రెడీ అయిపోతుంది. కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్తో మంచి టేస్ట్ వస్తుంది. ఫ్లేవరే మారిపోతుంది. రెడీ అయిపోయిందండి సొరకాయ దప్పలం, సొరకాయ చల్లదప్పలం. చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాను. అది సొరకాయ చల్లదప్పలం రెడీ అండి. జై శ్రీమన్నారాయణ అందరికీ.